గెలిచారు. లెఫ్ట్ రైట్ కూడా కచ్చ నొక్కేసేటప్పటికే 70,000-80,000-90,000 మెజార్టీలు వచ్చినాయి. అది నిలుపుకోకపోతే మళ్ళీ అంతే స్థాయికి పత్రానికి పడేస్తారు ప్రజలు. రైట్, ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ చేతకానితనం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ఆశించిన, మీరంటే రాష్ట్రం ఆశించిన ప్రయోజనాలు ఏవి నెరవేరలేదు. అది కాక రైల్వే జోన్ నిజంగా మీ చేతకానితనం యొక్క రిజల్ట్ ఇవాళ మీరు అనుభవించడే కాకుండా రాష్ట్రం కూడా అనుభవించే పరిస్థితి నుంచి తప్పించి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఆపద్బాంధవులాగా ఇద్దరు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మా చేతగాని ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు శుభోదయం. అంటే ఆయన అన్న మాట ఎలా ఉందంటే, ఇదే మాట ఈ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో కూడా ఇదే మాట అని ఉంటే బాగుండేది పెద్దవారు. ఇంకొకటి, ఇప్పుడు అంటే మేము అడగలేదనా, అడిగితే మీరు ఇవ్వలేదనా, లేకపోతే చేతకానితనం అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి? మీరు లేకపోతే మీరు చెప్పేది చేత కాదంటే మీకు బలం ఉంది కాబట్టి బాగా కింద పైన బాగా ఫ్యాట్ చేరింది కాబట్టి ఆ ఫ్యాట్ ప్రకారం ఎవరిని లెక్క చేసే పరిస్థితిలో లేరు కాబట్టి మీరు మా యొక్క విన్నపం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క విన్నపం మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంతో కొంత వేడి వల్ల కొద్దిగా తగ్గింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరం, ఆంధ్రప్రదేశ్ తీర్పు అవసరం మీకు వచ్చింది కాబట్టి ఈరోజు మీరు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఫస్ట్ అది ఒప్పుకోండి. మీరు అదైనా మీరు మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి స్ట్రైట్ గా మేము ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కుకి మైన్స్ ఎలకేట్ చేస్తున్నాము, అట్లానే మేము ప్రైవేటీకరణ చెయ్యబోము అనే స్టేట్మెంట్ డైరెక్ట్ గా ఇప్పించిన తర్వాత మీరు సాధించారు. ఈ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించింది అనేది నేను కాదు, అక్కడున్న ప్యానెల్లో సభ్యులు, మీడియాతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒప్పుకుంటారు. వాస్తవంగా నేనేమో సమాధానం చెప్పాలంటే వారి ప్రశ్న అడిగారన్న చేతకానితనం అంటే ఏంటి, అడిగామా లేదనేది ఈ ఇతరులకే దిక్కు దివాణం లేదు, చట్టంలో పెట్టిన అంశాలకే దిక్కు దివాణం లేదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉపసంహరణ గురించి ఊరికే పర్యవేక్షిస్తున్నాము, ఆడ ఇవన్నీ రాజకీయాల గురించి అడుగుతున్నాము. మైండ్స్ కేటాయించి రైట్, ఏదో వెంకటేశ్వర రెడ్డి గారు సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని సంతోషిస్తారు. అలా కాకుండా చేస్తున్నామని 10 ఏళ్ల నుంచి చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి చట్టంలో పెట్టిన అంశాలు, 2 రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ విషయాల గురించి కావచ్చు, మీరు చట్టంలో పెట్టిన అంశాల గురించి కావచ్చు, 10 ఏళ్ల కాలంలో మీరు చెయ్యలేని పనులు ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి చేస్తున్నాం అంటే కాదు, చేస్తే ఖచ్చితంగా మీరు రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకసారి మీ కనెక్షన్ చెక్ చేసుకోండి, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీ టెక్నికల్గా ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, ఒక మాట చెక్ చేసుకోండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక మాట మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్తాం. మహేష్ గారు, సో ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో కనుకండి కేంద్ర ప్రభుత్వం కొంచెం ఉదారంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ పట్ల సానుకూలంగా ఉంటే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతున్నట్లు, ఇది మిగిలిన పార్టీల వాళ్ళు అభ్యంతరం పెట్టిన నేను మాత్రం మొహమాటలే కూడా చెప్తాను. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో సరే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి దానికి నడుంకి కట్టుకొని ఆ నినాదాన్ని నడుం కట్టి ముందుకు తీసుకెళ్లారు తెన్నేటి విశ్వనాథం గారు.